నేను ఇప్పుడే లేచిన మధ్యాహ్నం ఒక మంచి స్లీప్ వేసి ఒక 5:45 అట్లా అవుతుంది టైము. మీరు చూడండి బయట మొత్తం. సో బేసికలీ ఏమైందంటే ఇక్కడ ఒక సమ్ ఫన్ ఫేర్ ఏదో ఒక జాతర టైప్లా చిన్న పోరోళ్ళు ఫ్యామిలీ గేమిలీ వచ్చి అక్కడ చిల్ అయిపోతూ ఉంటారు అనమాట. వీకెండ్ అట్లా ఇట్లా జాతర టైపు అడిగి పోదాం అనిపిస్తుంది. ఎందుకు నేను ఇప్పుడే ఏమన్నా చూసిన అడ్వర్టైజ్మెంట్ సంథింగ్ ఏమన్నా చూసినా పోదాం అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం అడి ఏముంటుంది ఏందని చెప్పి కొంచెం చిల్ అయిదాం అట్లా. నేను వీలైనంత వరకు ఏవైతే క్యాప్చర్ చేయాలి ఏమేమి చూస్తే మంచిగా అనిపిస్తుంది నాకు కొత్తగా అనిపించిన ఏమన్నా ఉంటే అవన్నీ నేను చూపిస్తా. చిన్నప్పటి రోజులు ఏమైనా గుర్తొస్తాయా గుర్తు రావా. జాతర అంటే కొంచెం కైండ్ ఆఫ్ అట్లనే ఉంటుంది. బట్ ఇక్కడ టర్మ్ కొంచెం వేరు, ఫన్ ఫేర్ అట్లా ఇట్లా టైప్లో. బట్ అఫీషియల్లీ దాన్ని మనం అయితే జాతర అనే పిలుస్తాం. సో జాతర లాగానే అది కూడా. సో చూద్దాము ఆడికైతే పోయి మరి ఏంది స్టోరీ ఏంది కథ మొత్తం చూస్తా. ఎండ బాగుంది, ఉడకపోస్తుంది. ఇంకొక మంచి ఒక క్యాజువల్ సమ్మర్ ఫిట్ లాగా అట్లా మన అవుట్ఫిట్ వేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా మనం అట్లా మొహం గిహం కట్టుకొని ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. రెడీ అంత పెద్దగా రెడీ అయ్యేది ఏం లేదు, ఎందుకంటే మన పెళ్లి చూపులేం కాదు. బట్ బేసిక్గా కూడా ఉంటుంది కదా, మనం బయటికి పోతే అట్లీస్ట్ మినిమం ఏదో ఒక బట్టలు వేసుకోవాలి టైప్లో. అట్లా వేసుకొని కొంచెం అట్లా అది అయిపోయి వెళ్ళిపోదాం. ఇక ఇప్పుడే ముఖం అయితే కడిగేసిన ఆయన మొత్తం. సో ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. బట్టలు ఏడు ఉన్నాయో ఏం బట్టలు ఉన్నాయో ఇప్పుడు ఏ బట్టలు వేసుకుంటూ ఏం అర్థమవుతలేదు. చూస్తా ఒకసారి అయితే ఇంకా ఎల్లున్నాయి ఏమున్నాయి బట్టలు ఒకసారి చూసుకొని ఏదైతే మన సమ్మర్కి సెట్ అయ్యేది, మరి ఎండకైనా మనకి ఏం అనిపించకుండా ఉండేది, గాలి ఆడేది ఏదో ఒకటి చూసుకొని వేసుకుంటాయి. ఇంకా సమ్మర్కి కాబట్టి మనం ఒకటి అల్కా లొడలోడ అంగేమన్నా వేసుకుంటే అయిపోతుంది. సో అందుకోసమే ఈ షర్ట్ సెలెక్ట్ చేసిన నేను. ఇంకా కింద ఎట్లాగో షార్ట్ ఒకటి కనిపిస్తుంది, కింద షార్టే ఉంది. అండ్ ఇంకంతే, మనం ఒకటి సన్ స్క్రీన్ పెట్టేసుకొని మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ పెట్టేసుకొని వెళ్ళిపోవడమే మిగిలిపోయింది, ఇంకేం లేదు. సో ఇలా అయిపోయింది. మనం ఇది ఆచారం తెలుసు కదా ఇట్లా. గాషారం గాషారం మన గాషారం మనగా. సో మాయిశ్చరైజర్ గీశ్చరైజర్ అయితే పెట్టేసి ఇంకో సన్ స్క్రీన్ మిగిలిపోయింది, అది కూడా పెట్టేస్తే అది డర్మటాలజీ డర్మటాలజీ రికమెండెడ్. ఇది మనం మరి గాలికి చూసుకొని అవి పెడితే మళ్ళీ మొహం అంత ఎట్ అవుతుందో తెలియదు. ప్లేస్ మళ్ళీ ఊరుగాను ఊరు దేశంలో దేశంలో ఉన్నాం కాబట్టి. ఇంకా షూ ఒకటి మిగిలిపోయింది తీసుకోవడం. షూ మిగిలిపోయింది వేసుకోవడం. షూ 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 ఇది సబ్జెక్ట్ లాస్ట్ అంట. సో ఇప్పుడు మనం వేసుకునే షూ ఇవన్నమాట. అవుట్ఫిట్ కూడా మ్యాచింగే ఉంటుంది, కైండ్ ఆఫ్ మిక్స్ ఆఫ్ గ్రీన్ అండ్ బ్లాక్ సంథింగ్. సో గ్రీన్ అండ్ బ్లాక్ మిక్సింగ్. సో అది మన స్టోరీ. అండ్ సాక్స్ దొరకడం ఇప్పుడు గగనం మనకి. చూద్దాం, లెట్స్ ఫైండ్ అవుట్. నేను సాక్స్లు దొరకడం ఎందుకు గగనం అన్నా అంటే, ఇగో ఈ డబ్బా నిండా మొత్తం సాక్స్లే. ఇంట్లో మనకి సాక్స్లు ఏది దొరకాలి, ఎట్లా దొరుకుతాయి, అందుకోసమే అన్నా అనమాట. ప్లెయిన్ బ్లాక్ సాక్స్ అయితే ఫైండ్ అవుట్ చేసినాం. దాదాపు ఒక 10 పేర్లు ఉంటాయి, బట్ ఆ 10లకి నుంచి ఒకటి దొరకడం కూడా గగనం, ఎందుకంటే ఇలా అన్ని కలర్లు ఉంటాయి. సో అది స్టోరీ. మనం ఇప్పుడు సాక్స్ వేసుకోవడానికి కూడా కూర్చొని వేసుకోవడం అలాంటిది ఏం లేదు, నిల్చొనే. ఎందుకంటే మనం కూర్చొని వేసుకుందాం అంటే మన ఇగో ఈ చీరలలో మొత్తం బట్టలు నిండిపోయి ఉన్నాయి. సో మనం కూర్చొని వేసుకోలేము. సో మనం ఇప్పుడు ఒంగబడి వేసుకోవడం అన్నమాట బేసిక్గా. ఇంకంతకుమించి మనకు వేరే ఆప్షన్ లేదు. నాకెందుకు అంత ఫైన్ అనిపిస్తుంది. బట్ వేసుకున్న షార్టే కొంచెం ఏటో అనిపిస్తుంది, ఎందుకంటే మరీ పొట్టిగా అయిపోయింది. అది కొంచెం చిన్నప్పటిది, అది మరీ పొట్టిగా అయిపోయి తొడలు మొత్తం పైకి వచ్చేస్తున్నాయి. అది ప్యాంట్ వేసుకుందాం అనిపిస్తుంది. సో ప్యాంట్ వేసుకుందాం ఇంకా. సో ఈ ప్యాంట్ వేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయినా నేను. ఇంకా ఈ బ్లాక్ కలర్ ప్యాంట్ వేసేసుకుంటే ఇట్స్ ఫైన్ అనిపిస్తుంది నాకు. మనం ఇంకా మొత్తం రెడీ అయిపోయినట్టే. బట్ కొంచెం ఎండ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ఒక హ్యాట్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. మన హ్యాట్ ఒకటి, అమ్మ ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఒక హ్యాట్ పెట్టేసుకొని ఇంక ఎండకి మంచిగా ఒక షేడ్స్ పెట్టేస్తే ఖతం డన్. ఇంకా మనం సెట్.
మన అవుట్ఫిట్ కూడా రెడీ అయిపోయినట్టే. ఒక 2 రింగ్స్ పెట్టిన, ఒకటి గ్రీన్ కలర్ది, ఒకటి నార్మల్ బ్లాక్ రింగ్ ఒకటి. చలో అంతే. అండ్ ఇంకా నేను బయటికి పోయినాక తీస్తాను వీడియో మొత్తం. ఇంట్లో మొత్తం ఆగమైపోతుంది ఇప్పటికే. ఓకే, సో నేనైతే మొత్తం ఇంకా రెడీ అయిపోయినాను. నేనైతే స్టార్ట్ అయిపోతున్నా ఇంకా జాతరకి. ఐ మీన్ జాతర ఇన్ ద సెన్స్ అదే మన ఫన్ ఫేర్కి అయితే వెళ్ళిపోతున్నా నేను. ఇంకా మొత్తం రెడీ, సన్ షేడ్స్ అయిపోయింది, హ్యాట్ పెట్టుకున్నాం మనం ఎండ కొట్టకుండా కూడా. ఇంకా డ్రెస్ గిస్ కూడా అన్నీ చేసుకున్నాం. మన కారు కూడా రెడీగా ఉంది ఇక్కడ. సో ఇంకా చెక్ చేయడమే మిగిలిపోయింది అంతే. పోయిన తర్వాత అసలు అక్కడ ఏంది స్టోరీ, అసలు ఎట్లుంది, ఏమైంది, ఏంది కథ మొత్తం చూద్దాం ఒకసారి. సో అదన్నమాట ఇంకా స్టోరీ. మనం ఇంకా చేసేది ఓ షిట్ నీ అమ్మ. సో అదనమాట స్టోరీ. ఇంకా మనం వెళ్ళిపోవడం మిగిలిపోయింది. ఇప్పుడు ఆడికి పోయిన తర్వాత వాయిస్ ఎట్లా వస్తుందో కూడా నాకు తెలియదు. మైక్ అయితే మంచిగా కనెక్ట్ చేసిన. మరి లాస్ట్ వీడియోకి ఏమైనా బుక్ అయిందా, పోయిన వీడియోకి ఏమైనా బుక్ అయిందా, మైక్ వాయిస్ ఎట్లా వస్తుంది అవన్నీ కూడా నాకు చెప్పండి కామెంట్స్లో. అండ్ ఇంకేముంది, నేను ఆడికి పోయినాక మళ్ళీ వీడియో ఆన్ చేస్తా, ఎట్లా నడుస్తుంది ఏంది మొత్తం చూపిస్తా. మన అక్కడ పార్కింగ్ దొరకదా కూడా తెలియదు. చూద్దాం అసలు ఏంది ఎట్లుంటుంది అని చెప్పి. లెట్స్ సీ. సో రోడ్లు కూడా కొంచెం కామ్ గానే ఉన్నాయి, వీకెండ్ బట్ అయినా కూడా కొంచెం కామ్ గానే అనిపిస్తుంది నాకైతే రోడ్లు అయితే ఈరోజు. బట్ యాక్చువల్ స్టోరీ ఏంటంటే ఈవినింగ్ ఇంకా అందరూ ఇప్పుడే ఏమంటారు ఇంకా ఏడికి పోయారు, ఆ నుంచి ఇంకా బయటికి రానట్టున్నారు అందరూ. సో అట్లా అనమాట. ఈ అమ్మాయి ఎండ మాత్రం మొహానికే కొడుతుంది ఇట్లా. మీరు చూడండి, మొహానికే ఎండ అయితే మొత్తం ఇట్లా ఘోరంగా ఎండ కొడుతుంది. బట్ ఇంక ఇప్పుడు టైం ఎంత అయితే తెలుసా, 7 అవుతుంది ఇక్కడ టైం. ఫుల్ ఎండ కొడుతుంది. అమ్మ రెడ్ పడ్డది సిగ్నల్ ఇక్కడ. ఇప్పుడు మీరు కూడా చూడండి, రెడ్ పడ్డది. ఇంకా అది అయిపోయిన వెంటనే మనం వెళ్ళిపోవడం ఉంటుంది స్టోరీ. సో అదే అనమాట. నేను ఒక సందులకి కార్ తీసుకొచ్చి ఆపినాను, ఎందుకంటే మన మైక్లో అసలు ఛార్జింగే లేదు, 20% ఛార్జింగ్ ఉంది. నేను ఇప్పుడు లొకేషన్ పోవడానికి నాకు అట్లీస్ట్ ఒక 7 to 8 minutes పడుతుంది. ఆ 7 to 8 minutes మనం ఛార్జింగ్ పెట్టినాం అనుకో మైక్కి, అట్లీస్ట్ అది కొంచెమన్నా ఎక్కుతుంది. సో మనం అట్లీస్ట్ అక్కడ వీడియో అన్నది తీయొచ్చు. ఇన్ కేస్ అక్కడ వీడియోలా సౌండ్లా మొత్తం ఆ జాతరలో ఒర్రుడులా మైక్ లేకపోతే ఇంకా సత్యం మనం బుగ్ అయిపోతాం. మనమైతే జాతర దగ్గరకు వచ్చేసినాము. మీరు చూస్తే అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అక్కడ మొత్తం మంది కనిపిస్తున్నారా, కనిపిస్తురా? అక్కడ ఇక్కడ పోరలు క్రికెట్ ఆడుతున్నారు. బట్ అక్కడ చూస్తే మీకు జాతర అదంతా కనిపిస్తుంది కదా గ్రౌండ్ లా. క్లోజ్ అయితే పోదాము, ఆడేముంటది ఇంకా ఏంది స్టోరీ అవన్నీ చూద్దాము, ఎట్లా ఏంది కథ అని చెప్పి. సో లెట్స్ గో. పెద్ద మ్యాచ్ అవుతున్నట్టుంది ఇక్కడ. మొత్తం అందరూ అది వేసిర్రు, కథా కార్ఖానా మొత్తం గ్రేస్ బాల్ తో ఆడుతున్నారు ఆట మొత్తం. ఒకప్పుడున్న క్రికెట్ ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు మనకి, ఎందుకంటే ఒకప్పుడు మన లైఫ్ వేరు, ఇప్పుడు మన లైఫ్ వేరు. ఒకప్పుడు మన ప్రొఫెషన్ మనం అనుకున్నది వేరు, ఇప్పుడు మన ప్రొఫెషన్ మనం అనుకున్నది వేరు. క్రేజీ అసలు. వీళ్ళు కూడా క్రేజీ ఆడుతున్నారు ఏదో మనకి మొత్తం. ఇంకా సినిమాలల్లో ఆడ నాకు మళ్ళీ నా ఈనాడు ట్రోఫీ రోజులు, డిస్టిక్ ఆడిన రోజులు అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. లొకేషన్ ఒకటే మారింది, మిగతా అన్ని సేమ్ టు సేమ్ అనిపిస్తుంది నాకైతే. బట్ లెట్స్ సీ. ఇంకా వీళ్ళు పెట్టడం కూడా ప్లానింగ్ ప్రకారం జాతర ఏం చేసారంటే పార్క్ లో పెట్టేసినారు. సో ఎవరైనా వస్తారు, ఎవరైనా ఇక్కడ యూనో ఫ్రీ ఎంట్రీ అనమాట ఇది. బట్ ఒకటి ఏంటంటే లోపలికి పోయిన తర్వాత నువ్వు దానికి ఏమన్నా ఆడాలనుకుంటే పైసలు కట్టాలన్నమాట. అంటే టోకెన్స్ ఉంటాయి, ఒక టోకెన్కి ఇంత, ఒక టోకెన్కి ఇంత, ఒక టోకెన్కి ఇంత అనుకుంటుంటాయి అనమాట. అట్లా అనమాట ఇది బేసిక్గా. ఒకసారి మనం ఫుల్ అవుట్ఫిట్ చెక్ చేద్దాము. మా బాల్ వచ్చి కెమెరాకి తాకింది అనుకో 800 వీకినట్టే. సో ఇది మనది స్టోరీ. క్యాజువల్ ఒక లొడలోడ్ అంగి మొత్తం అంతా, బనియన్ నార్మల్ది. అండ్ ఈ బ్యాగ్ ఒకటి, మన పవర్ బ్యాంక్ అవి ఇవన్నీ వేసేసుకుంటాం. మీరు హ్యాండ్ బ్యాగ్ లాగా ఉందనుకున్నా, అమ్మాయి బ్యాగ్ లాగా ఉందనుకున్నా ఎవడేం చేయలేడు. బట్ హ్యాట్ అండ్ ఒక సన్ గ్లాసెస్, ఒక షూస్, ఇదంతా నార్మల్. ఒక డాన్స్ స్టెప్ కూడా వేద్దాం, చిల్. ఇంక అంతే. జాతరకైతే వెళ్ళిపోతా నేను, చూద్దాం ఏందని. మన వాళ్ళు ఇక్కడ ఫుట్బాల్ కూడా ఆడుతున్నారు, వీళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు ఇక్కడ మొత్తం. ఇంకా వీళ్ళు ఇద్దరే. ఇక్కడ మనోడు ఒకడు సైకిల్తో ఏదేదో ఆడుకుంటున్నాడు. అమ్మో ఘోరం ఉంది ఆ జాతర మొత్తం స్టోరీ. కథ కార్ఖానా కథ చూడండి ఎట్లుందో మీరే. పోరలు క్రేజీ ఆడుకుంటారు ఇంకా, ఎందుకంటే వీకెండ్ చూసుకొని పెడతారు వీళ్ళు కూడా. ఇక అదంతా చూసుకొని అట్లా చేసేస్తారనమాట. అమ్మ ఏం పాటలు వస్తున్నాయో బ్యాక్గ్రౌండ్లో, అవి ఇప్పుడు మన కాపీ రైట్స్ లాగా ఆడైతే లేని మళ్ళీ ఇట్లా పిల్లల్ని తీసుకుని వచ్చేస్తారు, పోతూనే ఉంటారు అనమాట ఇట్లా బేసిక్గా. ఇంకా ఫ్యామిలీలు వచ్చేస్తున్నారు డైరెక్ట్గా. ఇక ఇది చూడండి మొత్తం మీరు ఎట్లుందో.
బొమ్మలు కూడా ఘోరం ఉన్నాయి కదా మొత్తం. ఇప్పుడు ఈ అమ్మ కథా కార్ఖానా క్రేజీ ఉంది అది మొత్తం. ఇది మొత్తం ఏదో గేమ్ అనుకుంటా నాకు తెలిసి ఇదంతా. ఇంక మొత్తం ఇట్లా నడుస్తా ఉంది. ఇక కొంతమంది అట్లా వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వచ్చి అది ఇది మొత్తం చిల్ అవుతున్నారు, క్రేజీగా చిల్ అవుతున్నారు. ఇది మొత్తం అడల్ట్ గేమ్ ఏంది నాకేం అర్థమైతలేదు. ఇది టికెట్స్ అన్న అక్కడ సోల్డ్ చేస్తారు అది అని చెప్తున్నారు. క్రేజీ ఉంది చూడండి. నాకు తెలియదు మీరు ఇది పోరోళ్ళు మొత్తం చూడండి. ఇంకో క్రేజీ అంటే క్రేజీ అసలు. ఇదంతా ఇక కైండ్ ఆఫ్ జాతరలో బొమ్మలు అమ్మినట్టు బొమ్మలన్నీ అమ్మేస్తున్నారు. అండ్ ఇక్కడ రేస్ ఓ రామా సంథింగ్ ఏదో ఉంది, రేస్ ఓ రామా అంట. ఓడి అమ్మ ఓన్లీ పోరోళ్ళకి అనుకుంటా నాకు తెలిసి. ఇది మొత్తం 3 tokens per person, అడల్ట్స్ అండ్ చిల్డ్రన్. అమ్మో అడల్ట్స్ కూడా ఆడొచ్చు అంట ఇది. సో ఇట్లా నడుస్తుంది, అడల్ట్స్ కూడా ఆడొచ్చు అంట ఇది. మరి మనం ఆడదామా వద్దా ఏంది ఏమో. నాకు కొంచెం చిన్నప్పటి నుంచి ఇవన్నీ అంటే భయము. బట్ చూద్దాం, లెట్స్ సీ. ఇన్ కేస్ అది ఇంకా స్టార్ట్ అయ్యే టైం కాలేదా లేకపోతే అర్థమైతలేదు. బట్ యాక్చువల్లీ ఏంటంటే వీక్ డేస్ ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు ఉంటుంది ఇది. ఫ్రైడే రోజేమో 4 o'clock 3 o'clock స్టార్ట్ అవుతుంది. సాటర్డే సండేనేమో 1 o'clock నుంచి ఉంటుంది అనమాట, నైట్ వరకు ఒక 9-10 వరకు ఉంటుంది. అట్లా అర్థమైందా? సరే నడుస్తుంది. అండ్ అక్కడ వాళ్ళంతా కూర్చొని ఏదో చిల్ అవుతున్నారు. ఇంకా ఇది స్టోరీ మనదైతే. ఇంకొకసారి లోపల పోయి అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా ఏమేమి ఉంది అని చెప్పి. నేను వీలైనన్ని ఎన్ని క్యాప్చర్ వీలైతే అన్ని క్యాప్చర్ చేస్తా ఉంటాను. ఓకే, క్లిప్స్ అన్ని. అమ్మా క్రేజీ ఉన్నదా ఇదంతా. ఇక మొత్తం బెలూన్స్ గిల్లూన్స్ తోని ఏదేదో చేసేసినారు ఇలా. అండ్ ఇక్కడ మొత్తం ఇంకా మనకి ఏమంటారు ఇక పోరలు మొత్తం ఎగురుకుంటా ఆడుకుంటా కూర్చుంటున్నారు. అమ్మ క్రేజీ ఉందిలే. ఇదంతా ఏదో మళ్ళీ ఇది గేమ్ లాగా. రింగులాట, మన దగ్గర రింగులాట వేస్తారు కదా, మన దగ్గర సబ్బులు అవోటి పెడతారు కదా. ఇక్కడ చూడండి మందు బాటిల్లు మొత్తం కథా కార్ఖానా మొత్తం పెట్టేసారు. మందు బాటిల్ గెలిచేసిండు ఆల్రెడీ. అట్లా క్రేజీ అంటే క్రేజీ ఉంది ఆట. ఇక్కడ బొమ్మలు కూడా ఆడేసారు. మనోడు ఘోరం వేస్తున్నాడు అసలు. ఒకటే మందు బాటిల్ ని టార్గెట్ చేసి మొత్తం దగ్గర దాని మీద ఇప్పటికి 3 వేసిండు, 4ది కూడా దానికే టార్గెట్ చేస్తున్నాడు మనోడు. చూద్దాం ఏం చేస్తాడని చెప్పి. ఇక పిల్లలు కుక్కను తీసుకొని మొత్తం వచ్చేసారు. ఇంకా వీకెండ్ లాగా చిల్ అయిదామని చెప్పి. ఆ కుక్క చూడుర్రి నీ అమ్మ ఎట్లుందో. కైండ్ ఆఫ్ ఆ బుల్డాగ్ అది ఇది అంటారు కదా. ఇక పూర్వలు స్విమ్మింగ్ లో ఆడుకుంటున్నారు. ఇంకా క్రేజీ ఉంది కదా, మజా అనిపిస్తుంది అసలు. చిన్నప్పుడు రోజులన్నీ కూడా మన దగ్గర ఇంత పాష్ ఉండకపోవచ్చు, బట్ కైండ్ ఆఫ్ మొత్తం ఇట్లానే ఆటలన్నీగా ఆటల పోటీలు అది ఇది అని చెప్పి. అండ్ ఇక్కడ ముందు చూసుకుంటే సమ్ చిప్స్ అండ్ హాట్ డాగ్స్ అనుకుంటే ఏమేమో పెట్టారు. ఇంకా మన దగ్గర తినడానికి జిలేబీలు అవోటి పెడతారు కదా, సేమ్ అట్లనే జిలేబీలు అవి పెట్టే దగ్గర వీళ్ళు ఇక్కడ ఫుడ్ అనమాట. ఇక బర్గర్, పాప్కార్న్, హాట్ డాగ్, స్లష్ అంటే బేసిక్ గా మన జ్యూస్ ఉంటది కదా, ఆ జ్యూస్ లాంటిది అనమాట. పొడి అమ్మ ఇక్కడ అంగడి చేస్తున్నారు కదా పోరోళ్ళు అయితే మొత్తం. ఇక లోపల మన ఆటలు అన్ని ఉంటాయి చూసినా, అది యాక్చువల్లీ అవన్నీ పోరోళ్ళు కాదు, ఇక్కడ పెద్దోళ్ళు ఆడుతున్నారు అనమాట. ఏమో నాకు తెలియదు అసలు. ఈ మ్యూజిక్ మొత్తం కాపీ రైట్ వస్తే మాత్రం నేను మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తా దీనికి. నాకు తెలియదు ఇది ఎట్లా అవుతుంది ఏమవుతుంది అని చెప్పి. బట్ ఇంకా కొన్ని గేమ్స్ అన్ని స్టార్ట్ అవ్వలేదు, మీరు చూసుకోండి. ఇంకో ఈ గేమ్ ఇంకా స్టార్టే కాలేదు. ఈ గేమ్ ఇంకా ఎట్లుందో అట్లనే ఉంది. మేబీ డు నాట్ సిట్ అని పెట్టేసిర్రు. సో ఇంక ఈ గేమ్ అయితే స్టార్ట్ అయితే కాలే, ఇంక నడుస్తుంది. ఆమెనే అనుకుంటా నాకు తెలిసి దానికి ఇన్ఛార్జ్. ఈమె దాని ఇన్ఛార్జ్ అనుకుంటా. ఆమెనే చూసుకుంటుంది. అట్ మీరు చూడండి మొత్తం వెనకాల ఎట్లున్నాయో అవన్నీ క్రేజీ అనిపిస్తుంది నాకైతే. చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి నాకు. మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఏ గేమ్ నచ్చింది, ఏమేమి నచ్చినాయి కూడా కామెంట్ చేయండి. అవన్నీ చెప్పండి నాకు. ఇదేదో క్రూ క్యారేజ్ సంథింగ్ ఏదో ఉంది. ఇది నేను ఓన్లీ పిల్లలే అనుకున్నాను. నిజంగానే జాతర టైప్ లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ వచ్చి ఆడుకుంటున్నారు. ఇది మీరు చూడండి ఇంకో ఈ బండ్లు గిన్లు కార్లు ఇవన్నీ ఏంది మనకి ఇట్లా రైలు పట్టాల్లాగా అయితే ఇట్లా ఇదంతా. అయ్యో ఇక్కడ 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 ఇంకేదో గేమ్స్ ఇదంతా నడుస్తుంది ఇక్కడ ఇదంతా. అండ్ ఇక్కడ కూడా ఇంకేదో గేమ్స్ నడుస్తుంది. బేసిక్ గా మనం దాని లోపలికి పోవాలని అనుకుంటే మనం వాళ్ళకి పైసలు కట్టి అదే ఇక మనం టోకెన్ తీసుకుని పోవాలి. ఒక్కొక్క టోకెన్ ఎంతనో నాకు ఐడియా లేదు. సో చూద్దాం. మనం ఒకవేళ నాకు తెలిసిన ఆడితే ఆ రింగులాట ఒక్కటి ఆడతా నేను. నాకు ఆడాలనిపిస్తుంది, బట్ చూద్దాం ఏందని. ఇది చూడండి ఒకసారి. ఇయో క్రేజీ ఆడుకుంటున్నారు. అండ్ దాని టోకెన్ అదంతా ఇక్కడ. సో అక్కడ టోకెన్ తీసుకోవాలి, అక్కడ నడిపియాలి, అక్కడ ఆడాలన్నమాట. అట్లా ఒక్కొక్క దగ్గర వీళ్ళని చూడండి ఇంకా చిల్ అవుతున్నారు ఎటోళ్ళు అటు.
You're right. Yeah. Chill. సో అట్లా ఇక క్యాజువల్ మాడతలే ఉంటారు అట్లా అంతే. మనం ఒకసారి ఓనర్ తో మాడదాం ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి. Is that going to start soon? Like at what time it's going to start? When somebody gets up. Oh, okay. You need members to start. Yeah. Oh, okay. What's the timings of this? When somebody wants to arrive. Oh, okay. Okay. Oh, yeah. Thank you. మనం ఒకసారి ఆడితే ఈ రింగులాట ఆడి చూద్దాము ఎట్లుంటది ఏందని చెప్పి. ఒక్కసారి రింగులాట ఆడతా నేను. ఒకసారి ఆమెతోనైతే మాడతా. How much is a single token? 3 tokens for 3 tries. Oh, okay. Okay. How much is a 3 token? £3, I think, next door. Just Oh, okay. We need to get that tokens from there. Okay. If I get 3 tokens, I used to get 3 please, innit? yes. Okay then. ఇప్పుడు మనం ఒక 3 పౌండ్లు ఎంత కడితే మనకి 3 టోకెన్లు అంటే 300కి 3 వస్తాయి. బట్ అలా పెద్ద పెద్ద ప్రైజెస్ ఉన్నాయి. ఇదేదో స్కామ్ లానే అనిపిస్తుంది బట్ ఆడాలని కూడా అనిపిస్తుంది నాకు. లెట్స్ సీ చూద్దాం ఏంది అది అని చెప్పి ట్రై చేద్దాం అనిపిస్తుంది నాకు. ఎందుకో కొంచెం ట్రై చేద్దాం అనిపిస్తుంది. చేద్దామో వద్దా ఎందుకో ఇట్లాంటి అని డౌట్ అనిపిస్తుంది. మళ్ళీ నాకు వద్దనిపిస్తుంది. వద్దు. ఇది ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్ టైప్ లా ఇట్లాంటి టైప్ లో ఏమన్నా అనిపిస్తుంది నాకు. లైట్ అనిపిస్తుంది. ఇదేదో సమ్ గిరిల్లా టైప్ లా లోపలికి పోయి మొత్తం పొరలు మొత్తం జారుడు బండ మొత్తం ఆ పఫీనెస్ మీద దాని మీద ఆడుకుంటున్నారు. సో అట్లా నడుస్తుంది వాళ్ళది. ఏజీ ఆడుకుంటున్నారు. మీరు లోపల చూస్తే మొత్తం ఇట్లా ఆడుకుంటున్నారు. అక్కడ పై నుంచి దూకుతున్నారు. వీళ్ళకించి ఆడుకుంటున్నారు. ఇట్లా వచ్చుకుంటా ఇట్లా క్రేజీగా ఆడుకుంటారు అనమాట. పొరలను తీసుకుని వచ్చేస్తుంది మీరు చూస్తే ఇట్లా క్రేజీగా ఫ్యామిలీని తీసుకొని. ఇంకా ఒక వీకెండ్ పార్టీ ఒక వీకెండ్ స్టఫ్ లాగా అట్లా అనమాట. ఇంకేదైనా ఇదేంది 3 dots 3 tokens. We need to shoot the balloons. Yes. ఓకే. ఇదేదో గేమ్ మనం ఈ బెలూన్స్ ని షూట్ చేస్తే మనకు అక్కడ ఉన్నాయి ఇస్తారు అనుకుంటా నాకు తెలిసి. Like how does this game gonna work out? You need to bust. Okay. Any one toy for 3 balloons. One win prize. Okay. అన్నీ ఇంకా మనకి స్టోరీ ఈ పైసలన్నీ ఘోరం చార్జ్ చేస్తున్నారు. బేసిక్ గా ఇది ఫ్రీ ఎంట్రీ పెట్టింది అందుకనమాట. నువ్వు లోపలికి వచ్చి ఏదో ఒక దగ్గర టెంప్ట్ అవుతావు అది అని చెప్పి. బట్ మనం కంట్రోల్ చేసుకోవాలి ఇంకా మనల్ని మనం ఎవరినైనా ఒక థంబ్నెయిల్ కోసం ఫోటో తీయి అది అని చెప్పి ఏమన్నా అడుగుదాము. ఇది కొంచెం మన ఇండియన్స్ అనిపిస్తుంది బట్ వి గాట్ నో ఐడియా. ఇంకా చూద్దాము ఎవరైనా థంబ్నెయిల్ కోసం ఒక ఫోటో అయితే తీయమన్నాం. ఇక్కడ కూర్చున్నామని అడుగుదాం కావాలంటే. ఎక్స్క్యూజ్ మీ, sorry for bothering. Could you please capture me one picture, please? What's yes? Yeah? Yeah. Please. Yeah? Can you please come here, please? Right. Yeah? Hey, I will clean her because my Oh, that's fine. 1, 2. Yeah? Let me check, please. Thank you. Thank you so much. Thank you for that. Thank you so much. Yeah, take care. ఫైనల్లీ ఆమె అయితే తమ్ముళ్ళ కోసం ఫోటో తీసింది. సో జస్ట్ గో అండ్ టాక్ టు పీపుల్. అందరు మంచోళ్ళే ఉంటారు. ఒకవేళ మంచోళ్ళు ఉండకపోయినా సిచ్యువేషన్ ప్రకారమైన మంచోళ్ళు అవుతారు. జస్ట్ గో అండ్ టాక్ టు పీపుల్. ఎవరైనా పర్లేదు. పాపం వాళ్ళ మమ్మీని ఏదో ఆడిపి అని అడుగుతున్నారు. వాళ్ళ మమ్మీ పాపం ఆమె దగ్గర పైసలు లేనట్టున్నాయి. ఇంకా ఆమె ఆడిపిస్తలేదు. వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది. బట్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మీరు. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా అయిపోయింది మనం వచ్చిన జాతర గీతర అయితే అయిపోయింది. లోపల పోయి ఎక్స్పీరియన్స్ చేసినాం ఎట్లుంటది జాతర అది అని చెప్పి. కానీ మనం ఏం గేమ్స్ ఆడలేదు, ఏం ఆడలేదు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ ఎనఫ్. వాళ్ళు పెట్టిన ప్రైజ్ కి వాళ్ళు పెట్టిన ఆటలకి అది వర్త్ అయ్యి ఉండకపోవచ్చు అని నా చిన్న ఒపీనియన్. సో అందుకోసం నేను ఏ గేమ్స్ ఆడలేదు. ఇంకా అందరు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, చిన్న బట్టలు వేసుకొని తిరిగేస్తున్నారు అనమాట. ఈడ కూడా మనలు మోడల్స్ గీడల్స్ కథ కార్ఖానా ఉంటూనే ఉంటారు. ఇంకా ఇక్కడ ఈమె చిన్న పిల్ల వాళ్ళ కూతురును కొడుకును ఆడిపించుకుంటూ అట్లా చిల్ అవుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ఇంకా అట్లా ఒక్కొక్కలాగా ఎంజాయ్ చేస్తారు. మనోడు ఎలోన్గా ఏదో చిల్ అవుతున్నాడు. ఇంకేందో మరి మనది నాకు ఐడియా లేదు. ఒక్కొక్కరి ఎంజాయ్మెంట్ ఒక్కొక్కలాగా, ఒక్కొక్కరిది స్టఫ్ ఒక్కొక్కలాగా ఇదైతే అయింది. అండ్
ఇక కాసేపు ఇక్కడ కూర్చుందాం, కాసేపు ఇక్కడ కూర్చొని ఏమైనా చిల్ అయిదాం, అట్లా గేమ్ చూసుకుంటా అది ఇదేమన్నా చూసుకుంటా. క్రికెట్ చూడక కూడా బారులు అవుతుంది కాబట్టి అట్లా కూర్చొని అయితే చూద్దాం. మీరు కూడా ఎంజాయ్ చేయండి కొంచెం. ఓకే. ఓ హుమ్మనీయ హుమ్మనీయ క్రేజీ అనిపిస్తుంది అసలు ఈ ఆట, ఈ కథ కార్ఖాన ఆ తర గీతల టైంలో దానిలో అదంతా చూస్తే నాకు అదంతా లోపల వైపు పొరలు చూస్తే బేసిక్గా హానెస్ట్గా చెప్తున్నా, ఇది నేనేదో రేసిస్ట్ అది ఇదని కాదు, కానీ మన ఏమంటారు ఒక కలరు, తోలు కలరు, లేకపోతే కొంచెం బిహేవియర్, కొంచెం ఆటలు అవి మారినాయి తప్ప మొత్తం సేమ్ తెలుసా. ఆ వైబ్ మొత్తం సేమ్ వస్తుంది నాకైతే అక్కడ. మన యూనో ఆ గేమ్స్ ఆడడము అవన్నీ, ఫ్యామిలీ అంతా అక్కడ పక్కన నిల్చోవడము అదంతా అవ్వడము. బట్ మన దగ్గర మన మమ్మీ డాడీలు మనం ఇవి ఆడదాటి తొక్కుతారు, ఇక్కడ పూరలను ఆడిపిస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళ కిడ్స్ అందరూ హ్యాపీగా ఉండడానికి చూస్తారు తప్ప వాళ్ళ పైసలు ఉడుస్తున్నాయా ఉడతలేవా అవి ఆలోచించరు. మీకు ఒక్కడే చెప్పాలా, బేసిక్గా వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పైసలు సంపాదించేదే పిల్లల హ్యాపీనెస్, వాళ్ళ హ్యాపీనెస్ కోసం అని చెప్పి సంపాదిస్తారు. వాళ్ళు ఏదో కూడబెడదాము, సేవింగ్స్ చేద్దాము, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడదాము అది అని ఏం ఆలోచించరు. వాళ్ళు పైసలు సంపాదించేది వాళ్ళ రెగ్యులర్ లైఫ్ నడవడం కోసం, వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. నాకు ఎంజాయ్మెంట్ చాలా మస్తు అనిపించింది. ఇట్స్ వర్త్ ఎనఫ్ అనిపించింది నాకు ఇక్కడికి రావడం. మాత్రం గేమ్స్ ఆడడం మాత్రం వర్త్ కాదనిపించింది నాకు. ఎందుకంటే మనం ఊర్లలో మనం 10 రూపాయలకు ఒక రింగ్, 20 రూపాయలకు ఒక రింగ్ ఆడిన రోజుల నుంచి ఇప్పుడు మరి 200-300 ఒక్కొక్క రింగ్ ఆడితే అది మనకి ఏందది 200-300 ఒక్కొక్క రింగ్ అంతా మళ్ళీ మనకు అది కుదిరేలాగా అనిపిస్తలేదు. సో ఇంకా నేను లైట్ తీసుకున్నా అదంతా. ఈడ కూడా అన్ని టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, జస్ట్ ఒక వాళ్ళ లాంగ్వేజ్ మాత్రమే డిఫరెంట్ అంతే. మనం అనుకుంటా ఉంటాం కదా ఇంగ్లీష్ మాట్లాడితే వానికి అన్ని తెలుసు వాడు అది ఇదని, అట్లేం ఉండదు. నువ్వు ఏ దేశంలో అయితే పుట్టినావో, ఏ దేశంలో అయితే నీ మదర్ టంగ్ ఉంటుందో, ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ నువ్వు ఇక్కడికి వచ్చి నీకు వచ్చిరాని భాషతో మాట్లాడినా కూడా నేను ఎవరంతా పట్టించుకోరు, బికాజ్ నీ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదని వాళ్ళకి క్లియర్గా తెలుసు. సో ఎవరు అట్లా నేను తక్కువ అంచనా వేయడం అవేం చేయరు. సో ఏం మొహమాట పడకుండా జస్ట్ గో అండ్ టాక్ టు పీపుల్. మీరు ఒకవేళ తడబడ్డా ఏమైనా కూడా వాళ్ళ కాంటెక్స్ట్ బట్టి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అర్థం చేసుకునే క్యాపబిలిటీ అందరికి ఉంటుంది, చాలా మంది మనుషులకు ఉంటుంది. అంతేందుకు ఇప్పుడు మన ఊర్లలోకి పోయి మనం మాట్లాడే భాష వాళ్ళకి అర్థం కాకపోయినా మనం చేసే సైగలు బట్టి ఇట్లా అర్థమవుతుంది. ఇట్లా అంటే ఫోటో, ఇట్లా అంటే అన్నము, ఇట్లా అంటే హంగ్రీనెస్ అని, ఇట్లా అంటే ఏదో ఆలోచిస్తున్నావు అని, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇట్స్ నార్మల్, జస్ట్ టాక్ టు పీపుల్. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు కొత్త మనుషులతో మాట్లాడుతూ ఉంటే. నిజం చెప్తున్నాను, ఇట్ రియలీ టీచెస్ యూ ఎ లాట్. అండ్ ఇప్పుడు నేను వచ్చిన జాతర మొత్తం ఇక్కడ అయింది కదా జాతర, ఇంకా అదంతా సేమ్ ఆపోజిట్ పార్క్ లోనే మనకి ఇట్లా యూనో పార్క్ ఉంది. ఆ పార్క్ లో మొత్తం పోరలు అందరూ ఆడుకుంటున్నారు ఇక్కడ ఇట్లా. అండ్ ఇక్కడ మనోళ్ళు ఇంకో సైకిల్ ఇదంతా ఇది చేస్తున్నారు. ఇప్పుడు మనకు కొంచెం ఫ్రీ పార్కింగ్ దొరికింది, ఎందుకంటే గంటన్నర సేపు మనం ఆల్డీలో పార్క్ చేసుకోవచ్చు. ఆల్డీ ఇది మనకు బేసిక్ గా మన సేమ్ యాజ్డాల్ అంటే ఒక స్టోర్ అనమాట. ఆల్డీ కూడా మనం కార్ ఇక్కడ పార్క్ చేసినాము. అండ్ అక్కడ ముందే జాతర ఉంది, మీకు అనిపిస్తుందా? జస్ట్ వాకింగ్ లాగా ఆ పార్క్లలోకి పోవడం, అక్కడ క్రికెట్ ఆడుతున్నారు అదంతా అట్లా. సో మనం వచ్చినందుకు 2-3 పనులు అయిపోయినాయి. నాకు సడన్ గా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. సో నేను ఆల్డీ లోపలికి ఒక ఐస్ క్రీమ్ అనుకోండి, ఇక్కడ పార్క్ చేసినందుకు కూడా మనం ఏదోటి కొన్నట్టు ఉండాలి కదా. సో మనమైతే ఆల్డీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆల్డీ లోపలికి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ తీసేసుకొని చూడండి ఎట్లుంది లోపలికి, ఇది కూడా అని చెప్పి ఇదంతా ఇట్లా నార్మల్లీ ఇక్కడ మొత్తం ఇదంతా బిల్డింగ్ ఇక అంతా. బట్ మనకు కావాల్సింది ఓన్లీ ఐస్ క్రీమ్ కాబట్టి నేను నా గ్రాసరీ షాపింగ్, ఆ షాపింగ్, ఈ షాపింగ్ అన్ని షాపింగ్లు అయిపోయినాయి. జస్ట్ నాకు ఒక ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్ ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా అంతే, టైం వేస్ట్ వద్దు. ఎవి చూస్తే అవి కొనాలనిపిస్తుంది మళ్ళా, మనకు అవన్నీ వద్దు. ఐస్ క్రీమ్ సెక్షన్కి అయితే వచ్చినాం మనం. బట్ నేను ఎప్పుడు తినే ఐస్ క్రీమ్ ఒకటి ఉంటుంది, కోన్ ఐస్ క్రీమ్ సంథింగ్. మనం ఎప్పుడు తినే ఐస్ క్రీమ్ యాక్చువల్లీ ఇది. ఈ డబ్బాకి ఒక 150 రూపాయలు, 125 రూపాయలు ఎంతో. బట్ 4 ఉంటాయి. ఇప్పుడు ఒకటి తినేయచ్చు, రేపు ఎల్లుండి ఇంకా తర్వాత మళ్ళీ ఒకటి తినేయచ్చు. అమ్మ లైన్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఫుల్ లైన్ ఉంది. ఇప్పుడు ఈ లైన్లోనే నిల్చోవాలి. ఇప్పుడు మనం స్టోరీ ఏంటంటే ఇలానే ఉండాలి. అరే మీకు గుర్తుందా ర్యాంప్ వాక్? హలో, హౌ యు రైట్? హౌ యు డూయింగ్? రైట్? హౌ ఇస్ యువర్ డాటర్? ఆమె మనతో ర్యాంప్ వాక్ చేసిన ఆమె. సో సడన్ గా కనిపించింది, ఒకసారి మాట్లాడాలనిపించింది, మాట్లాడినా అంతే. ఒకసారి మీడియా చూడండి, నేను అంత అవ్వున్నా కూడా అందరూ అదే లైన్లు ఉంటారు. ఇప్పుడు ఆడ ముందరకి అంత ఫుల్ గ్యాప్ ఉంది, మీరు చూస్తే అదాని దాని మధ్యలో ఫుల్ గ్యాప్ ఉంది. బట్ చాలా మంది లైన్లోనే ఉంటున్నారు. ఇప్పుడు అట్లా మన దగ్గరది ఇక నేను చెప్పాలనుకున్నా
తొందరగా ఆనియే అమ్మ బర్రెలు పోతున్నాయి బర్రెలు కట్టాలి, అరే తొందరగా ఆనియే మా పోరాడు స్కూల్ నుంచి వస్తాడు, అరే తొందరగా ఆనియే అది అని చెప్పి అంటే షాపులను మనోళ్ళు అడుగుతారని చెప్తున్నా. తొందరగా అని ఆగుతలే మనోనికి తీర్పారున్నాడు, మనం అట్లా లేదు మనకు కొంచెం తొందరగా కావాలి అది అని చెప్పి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. బట్ ఇక్కడ అట్లా ఏమి ఉండదు, ఎవరి టైం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఎవరిది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు చూసుకోండి అందరు బిల్డింగ్ వేసుకుంటూనే ఉంటారు, ఎట్టోళ్ళు అటు బిల్డింగ్ అవుతుంది. ఈ మనోడు కొంచెం వైసిటీ గీసిటీ గెటప్ లాగా అనిపిస్తుంది నాకు, వైసిటీ గీసిటీలలో గేమ్లలో ఉంటాయి కదా అట్లా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మనదైతే బిల్డింగ్ అయిపోతుంది. ఇగో ఇదైతే మనం స్కాన్ చేసేసినాం అక్కడ. సారీ ఫర్ దా చేస్ పేమెంట్ అయితే అయిపోయింది. అది ఇంకా మనం కొనేసినాం కాబట్టి వెళ్ళిపోవడమే అంతే. సో అది స్టోరీ అనమాట. అయ్యో పోరాడు ఏదో ఆడుకుంటున్నాడు, చదువుతున్నాడు అక్కడ. బట్ ఇక మనం ఎగ్జిట్ అయిపోతున్నాము, ఆటోమేటిక్ డోర్స్, ఇంకా చిల్లిగా. ఇంకా మనకు ఆగదు కదా, చేతిలో డబ్బు ఉంది కాబట్టి నోరుతో తిప్పుతున్నా. సో అంతే, అట్లా ఎంజాయ్. ఎన్ని రోజులు అవుతుందో అసలు ఇట్లా ఒక ఐస్ క్రీము, ఇట్లా జాతర, ఎండాకాలము, ఇట్లా చెమటలు గారంగా ఒక ఐస్ క్రీమ్ ఒకటి. యూనో ఐస్ క్రీమ్ కామనే, బట్ ఐస్ క్రీమ్ లో మనం తినే ఐస్ క్రీమ్ మారింది. 3 రూపాయలకు పాల ఐస్ క్రీమ్, 2 రూపాయలకి ఎర్ర ఐస్ క్రీమ్ కొనుక్కొని తిని, రూపాయికి పెప్సీ. ఆ రోజులు క్రేజీ ఉండే, బట్ ఇప్పుడు కొంచెం ఐస్ క్రీమ్ రేట్ మారింది. అప్పటిదానికి ఇప్పటిదానికి మూమెంట్స్, వైబ్స్, ఆ ఎంజాయ్మెంట్ మొత్తం మ్యాచ్ అవుతుంది, కానీ కాస్ట్, కలర్, ప్లేస్, గేమ్స్ మ్యాచ్ అవుతలేవు అంతే. యూనో రెస్ట్ క్రేజీ అమ్మా. అది పోయేటట్లేదు ఇక, ఇంటికి రంగు కడుక్కుంటా. రెస్ట్ ఎవ్రీథింగ్ మొత్తం సేమ్ అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి. ఇంకా నేనైతే ఈ మూమెంట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాను. నాకు చిన్నప్పటి మూమెంట్స్ అన్ని గుర్తొచ్చాయి, చిన్నప్పటి మెమొరీస్ అన్ని గుర్తొచ్చినాయి. నేను ఊరు దగ్గరలో ఉన్న అన్ని జాతరలకి, వెంకటేశ్వర స్వామిని, సమ్మక్క జాతర, మల్లన్న జాతర, ఇంకా అన్ని జాతరలు, ఏమేమో జాతరలు ఉంటుండే, అన్ని జాతరలకు పోయినా నేను. ఆడ ఎట్లయితే నేను ఫీల్ అయినా ఆ ఆటలల్లో అవన్నిట్లలో సేమ్ ఇక్కడ కూడా అదే ఫీల్ అయినా. బట్ నేను ఆడలేదు, నేను యాజ్ ఎ పర్సన్ లేను, బట్ అక్కడ చిన్నపిల్లలు వాళ్ళందరూ ఆడుతా అంటే, కొంతమంది ఆడుతా అంటే నేను అదే ఫీల్ అయినా అనమాట. మస్తు మజా అనిపించింది, మస్తు అనిపించింది. ఐ హోప్ మీరు కూడా ఈ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. మీకు కూడా చాలా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని వచ్చి ఉంటాయి కదా, గుర్తొచ్చి ఉంటాయి కదా. మీరు చిన్నప్పటి మెమొరీస్ అన్ని, మీరు చేసిన తీట పనులు అయి ఉండొచ్చు, ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ ని ఏడిపించిన ముచ్చట్లు అయి ఉండొచ్చు, జాతరలు ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు అయి ఉండొచ్చు, అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ అలాంటి మూమెంట్స్ ఏమున్నా కూడా మీరు ఒకసారి కామెంట్స్ అట్లా రాయండి. నేను కూడా ఒకసారి చదివి నేను కూడా ఎంజాయ్ చేస్తాను. నేను కూడా ఒకసారి కొంచెం హ్యాపీగా ఫీల్ అయిదాం అందరం కలిసి ఒకసారి. ఓకే, అండ్ మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మీకి పంపించండి, డాడీకి పంపించండి, అక్కకి పంపించండి, స్టేటస్ పెట్టుకోండి, స్టోరీ పెట్టుకోండి. ఇవేం నేను చెప్పను, బట్ ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ వర్త్ ఎనఫ్, జాయిన్ మై జర్నీ.